వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏదంటే, మీరు మీ దేశంలో మీ తల్లిదండ్రుల సహాయంతో మీ 25 ఏళ్ళు వచ్చే వరకు చదువుకుంటున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులని దేవుడిలా చూసుకోండి. తల్లిదండ్రులు చెప్పే మాటకి విలువ ఇవ్వండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మంచే తప్ప చెడు కోరరు. ఏవో మీకు కాలేజీల్లోనూ గ్రాడ్యుయేషన్ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీలో, లేకపోతే 10th క్లాస్లో ఫ్రెండ్స్ ఏదో చెప్పారని అవి విని వీడు అమెరికా వెళ్ళిపోయాడు, వాడు న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు, వీడు రష్యా వెళ్ళిపోయాడు అని చెప్పి మీరు ఏదో దేశానికి వెళ్ళిపోవడం కాదు. మొట్టమొదట తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క అనుమతి కూడా ఉన్నట్లే. రెండోది ఏంటంటే, తల్లిదండ్రులకి ఆర్థిక ఇబ్బంది దీనివల్ల ఎంత వస్తుందో తెలుసుకుని, ముఖ్యంగా స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళు చాలా ఆలోచించాలి. మన ఇండియా ఎక్స్చెక్కర్కి, మన ఇండియన్ గవర్నమెంట్కి కనీసం ఒక్కొక్కరు 25 లక్షల నుంచి 50 లక్షలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెడితే యావరేజ్గా 35 లక్షలు వేసుకున్న 10 లక్షల మంది వెళ్ళిపోతున్నారు. 3.5 బిలియన్ రూపీస్ వేస్ట్ అయిపోతున్నాయి ఇండియన్ ఎక్స్చెక్కర్కి. అంత నష్టాన్ని దేశానికి తేకూడదు. కాబట్టి స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి, వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయి బోల్డ్ డబ్బులు సంపాదించాలి కాదు. నా కొడుకు కూతురు ఆరోగ్యంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, సంపాదన చేస్తూ ఆనందంగా ఉండాలి. సుఖంగా ఉండడం కాదు, ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటి దేశాలకే పంపించాలి. అటువంటి దేశాలు కానప్పుడు పంపించకూడదు. ఇకపోతే వర్క్ వీసా మీద వెళ్ళే ప్రొఫెషనల్స్కి నేనేం చెప్తానంటే, మీ దేశంలో మీరు డిగ్రీ చేసి మీ అమ్మా నాన్నలకు కొంత సేవ చేసి కొంత దేశానికి కూడా కాంట్రిబ్యూట్ చేసి 2-3 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ వయసులో వెళ్ళొచ్చు. మీ డిగ్రీ 23కి అయిపోగానే ఫారిన్ కంట్రీ వెళ్ళిపోతారంటే అది నా దృష్టిలో కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. మన భారతదేశం మనకి చదువు ఇచ్చినందుకు, తల్లిదండ్రులు పోషణ పెంపకం ఇచ్చినందుకు సంపాదించి కొంతకాలం తల్లిదండ్రుల్ని, దేశాన్ని చూసుకోవాలి. ఆ బాధ్యత సనాతన ధర్మం నుంచి వచ్చిన మన హిందువులకు బాగా తెలుసు కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తిస్తే ముందు ముందు మీకు ఎటువంటి అడ్డంకులున్నా అవి దూది పింజల్లో ఎగిరిపోయి మీ యొక్క జీవనం సుఖంగా ఉంటుంది.